ఇలా ట్రాన్స్పరెంట్గా అయినాయి చూడండి. నాకు భయం వేసి డే బై డే తింటున్నాను తప్పితే ఎలాగ స్మెల్ వస్తుందంటే మనం మజ్జి మిరపకాయలు కానీ ఊర మిరపకాయలు కానీ వేసినప్పుడు ఇలాంటి స్మెల్ ఉంటుంది. నిజంగా ట్రై చేయొచ్చు. ఏమంటే చాలామందికి డౌట్ ఉంటుంది కదా, నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కదా. అంటే మామూలుగా ఊరగాయలు అంటే ఆయిల్లో ఎక్కువ ఉప్పు కారాలు మెంతి పొడి అవన్నీ వేసి ఊరగాయ పెడతాం కదా. ఇవి మళ్ళీ కడిగి తూడ్చి అన్నీ చేసి కూడా మళ్ళీ వాటర్లోనే వేస్తాం. వాటర్లో ఎట్లా ఊరుతాయి అనేది నాకు చాలా డౌట్ ఉండేదన్నమాట. అందుకు చాలా ఇది ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. బేసిక్గా అంటే ఎవరైనా స్టార్టింగ్ చేసుకునే వాళ్ళకి చాలా సో మెనీ క్వశ్చన్స్ అనమాట మైండ్లో చాలా ఉంటాయి కదా. కానీ ఇవి వాటర్లో కూడా కొంచెం సాల్ట్ ఇట్లా పచ్చిమిరపకాయలు వేసి పెడితే ఊరుతాయి. తినచ్చు, బాగున్నాయి. మనం డ్యామేజ్ చేసుకున్న ఫేస్ హెయిర్ కొంచెం కొంచెం రికవరీ అవుతుంది అని ఒక కాన్ఫిడెంట్. రోజు ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిది అంటారు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎండకు విపరీతంగా తిరిగి ఎలా ఉంది నా ఫేస్ చూస్తున్నారు కదా. అంతా మునిగిపోయినోనికి చలి గుర్తుండదు, చలి పెద్ద లెక్క కాదు అన్నట్టు ఒక చిన్న మరకు పడితే అమ్మమ్మ నా ముఖం మీద మరకు వచ్చింది అని బాధపడే రోజులు పోయినాయి అనమాట. ఆ ముఖం అంతా ఇలా స్ప్రెడ్ అయినా కూడా కానీలే అన్నట్టుందనమాట. ఇప్పుడు నాకెందుకులే, ఏమైందిలే. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది నిజంగా, ట్రస్ట్ మీ. సూపర్. ఎలాగా ఏంటి అని కొంచెం చిన్న లాంగ్ వీడియో, అంటే పెద్ద లాంగ్ వీడియో కాదు, చిన్న లాంగ్ వీడియో ఉంది, చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కాయ మొత్తం కంప్లీట్ చేసేసినాను కదా, దీనికి సంబంధించి లాంగ్ వీడియో ఈ వీడియో కింద ఉంది, కంపల్సరీ చూడండి.